నమస్కారం. నా పేరు డాక్టర్ ఉదయ్ కుమార్. నేను సీనియర్ మెడికల్ ఆఫీసర్ యాడ్లైఫ్లో నేచురోపతి అండ్ యోగా విభాగంలో గత 19 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇవాళ మనము ప్రపంచ నీటి ఆవశ్యకత దినోత్సవం, వాటర్ కన్జర్వేషన్ డే, అది మార్చ్ 22 రోజు మనం జరుపుకుంటున్నాం. నీటి యొక్క ఆవశ్యకత కేవలం నాగరికత కోసమే, మనిషి మనుగడ కోసం ఎంతో ఉపయోగకరమైంది. మన యొక్క నాగరికత చూసినట్టయితే సింధు నాగరికత కానీ, హరప్పో మొహంజోదారో నాగరికత కానీ, ఏదైనా సరే నీటి వనరుల దగ్గరనే మన యొక్క నాగరికత అనేది స్టార్ట్ అయింది. మన యొక్క పురాణాల్లో నీతి శాస్త్రంలో చెప్తారు, భవేన్నదీనం ఉదకం ప్రధానం. అంటే నదులలో అతి ముఖ్యమైనది ఏంటంటే వాటర్ లేకుంటే నదులు లేవు, వాటర్తోనే నదులు. అలాగే మన శరీరం లోపల 60 నుంచి 70% మనకు వాటరే ఉంటుంది. మన శరీరంలోని మూల కణాలైనటువంటి యొక్క బేసిక్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం సెల్ లోపల కూడా మీరు చూసుకున్నట్టయితే సైటోప్లాజం, ప్రోటోప్లాజం అని చెప్పేసి ఆల్మోస్ట్ 80 to 90% మనకి వాటరే ఉంటుంది. కాబట్టి వాటర్ అనేది మన యొక్క జీవన యొక్క పరిమాణానికి, జీవన యొక్క విధానంలో మన యొక్క ప్రాణ నిలకడకి వాటర్ అనేది ఎంతో ఉపయోగకరమైనటువంటి. ఈ యొక్క వాటర్ని మనము ముందు తరాల వారికి కాపాడాలి. అదేవిధంగా వాళ్ళకి సరైన పోర్టబుల్ వాటర్ని అందించగలిగితే మన జీవితం ధన్యమైనట్టు. ప్లస్ వాటర్ ఎంత తాగాలి డైలీ అంటే కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇంటర్మీడియట్గా ప్రతి 2 గంటలకి లేదా 3 గంటల, ప్రతి 1 నుంచి 2 గంటల మధ్య లోపల ఒక్కొక్క గ్లాస్ చొప్పున వాటర్ తాగాలి. ఉదయం లేవగానే పరిగడుపున వాటర్ తాగడం, దాన్నే మన యొక్క ఆయుర్వేదంలో కానీ చెప్తారు, ఏంటంటే ఉషాపానము అని అంటారు. ఉషాపానం అంటే ఉదయం లేవగానే మనం నోటిని పుకిలించి వాటర్ని ఉంచేసిన తర్వాత ఒక 2 గ్లాసులు తాగడం వల్ల ఏమవుతుందంటే మనకు అంతకుముందు రాత్రి జరిగినటువంటి జీర్ణక్రియల లోపల మిగిలిపోయినటువంటి జీర్ణ రసాలైనా ఇతర వ్యర్థ పదార్థాలైనా వాటిని పూర్తిగా క్లీన్ చేయబడుతుంది. లాలాజలము ప్లస్ జఠరాగ్ని లోపల జఠర యొక్క ఎంజైమ్స్ కానివ్వండి క్లీన్ చేయబడడం, అలాగే మన యొక్క బవెల్ మూమెంట్, మలబద్ధకం లేకుండా ఫ్రీ బవెల్ మూమెంట్కి ఎంతో తోడ్పడుతుంది. ప్లస్ వాటర్ ప్రాపర్గా తాగడం వల్ల మనము జీర్ణాశయానికి సంబంధించినటువంటి 90% జబ్బుల నుంచి మనం కాపాడుకోగలుగుతాం. ఎగ్జాంపుల్, నోటి పూత కానివ్వండి, లేదా అసిడిటీ కానివ్వండి, అల్సర్స్ కానివ్వండి, మలబద్ధకమైనా సరే, అజీర్ణమైనా సరే, ప్లస్ కిడ్నీలో రాళ్ళు కానివ్వండి, గాల్ బ్లాడర్లో రాళ్ళు కానివ్వండి ఉండకుండా ఉండడానికి, ప్లస్ ప్రాపర్ మలబద్ధకం లేకుండా ఉండడానికి, ఇలాంటి యొక్క ప్రాబ్లమ్స్ని మనం ఎక్కడ ఏ గ్యాస్ట్రోఎంట్రాలజీ దగ్గరికి వెళ్లకుండా కాపాడుకోగలుగుతాం. అది కాకుండా మన బాడీ లోపల pH మెయింటెనెన్స్కి కూడా వాటర్ ఎంతో ఇంపార్టెంట్. జనరల్గా మన బాడీ యొక్క pH ఎంత ఉంటుంది? 7.2 to 7.4 ఉంటుంది. అంటే స్లైట్లీ ఆల్కలైన్ pH. ఎంత ఆల్కలైనిటీ ఉంటే మనము రోగాలకి అంత దూరంగా ఉంటాం. మనం తీసుకునేటువంటి కూల్ డ్రింక్స్ కానివ్వండి, స్టోర్డ్ పదార్థాలు, ఇంకేదైనా సరే, ఈవెన్ జ్యూసెస్ తాగి వాటర్ సరిగా తాగకపోవడం వల్ల కూడా బాడీ లోపల pH శాతం తగ్గుతుంది. బాడీ బికమ్ అసిడిక్ అవుతుంది. అసిడిక్ అయినప్పుడు మనకు మెటబాలిజం దెబ్బతింటుంది. మెటబాలిక్ డిజార్డర్స్ అనేటివి డెవలప్ అవుతాయి. లైక్ మధుమేహం, లేదా రక్తపోటు, లేదా అధికమైనటువంటి కొవ్వులు శరీరం లోపల, రక్తం లోపల అధికమైనటువంటి కొవ్వులు రావడం, ఇలాంటివన్నీ జబ్బులు అనేటివి వస్తుంటాయి. దాంతోపాటు ఈవెన్ బాడీ ఎప్పుడైతే అసిడిక్ అవుతుందో అప్పుడు మనకి బాడీ లోపల ఫ్రీ రాడికల్స్ కూడా ఎక్కువైపోయి కార్సినోజెనిసిటీ మ్యూటేషన్స్ జరిగి ఈవెన్ క్యాన్సర్ లాంటివి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ప్రాపర్గా హైడ్రేషన్, ప్రాపర్గా వాటర్ తాగడం వల్ల మనము చాలా రకాలైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి డే టు డే ఉన్నటువంటి వ్యాధుల నుంచి మనము కాపాడుకోగలిగిన వారం అవుతాం. కాబట్టి సేవ్ ద వాటర్, సేవ్ ద ఫ్యూచర్. నమస్కారం.